నర్స్ తను చనిపోయింది. డాక్టర్, సారీ అమ్మా, తను చనిపోయింది. ఇలా జరిగిందేంటి? స్పృహలోకి వస్తే ఏవైనా తెలుస్తుందేమోనని ఆశపడ్డాను. ఇలా నిరాశపరిచావేంటి భగవంతుడా? అయ్యో, ఆ తులసి మనకిలా ప్రతి పనికి అడ్డు తగులుతూనే ఉంది. ఆ నర్సుని మనం లేపేద్దాం అనుకున్న టైంకి అది దీనికంట పడింది. ఇదేమో దాన్ని హాస్పిటల్లో చేర్చింది. అదక్కడ కన్ను తెరిస్తే మనం ఇక్కడ కన్ను మూయాల్సి వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, ఊరికే భయపడకు. మనం దాని ప్రాణాలు తీయడానికి యమకింకర్లు లాంటి రౌడీలను పెట్టాం కదా, దాని సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఏం కింకర్లో ఏమో, సగం చంపి వదిలిన వాళ్ళు పూర్తిగా చంపేశామని చెప్పేదాకా నాకు నిద్ర పట్టేలా లేదు. వాళ్లే చేస్తున్నారు. ఏం చేశారు? ఆ నర్స్ చచ్చిపోయింది మేడం. కన్ఫర్మ్ గా చచ్చిందా? మళ్ళీ ఏమన్నా పొరపాటు చేసి నా చావుకి తెస్తారా? మేము చేసిన యాక్సిడెంట్ కి చనిపోయింది. ఇప్పుడు మేమేం చేయలేదు. నిజంగా చచ్చిందా? చనిపోయిందని డాక్టర్ తులసికి చెప్పారు. మొత్తానికి శుభవార్త చెప్పారు. మీ డబ్బు మీకు అందేలా చేస్తాను. కానీ మీరు కొంతకాలం ఎవరికీ కనపడకుండా దాక్కోండి. అలాగే మేడం. ఆన్లైన్ లో పంపించండి మేడం. ఎలాగో ఒకలాగా పంపిస్తానులే. ఆన్లైన్ లో పంపి సాక్ష్యం మీకు ఇవ్వాలా? మీ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. ఎలాగో ఒకలాగా అందేలా చేస్తాను. ఎక్కడో ఒక చోట దాక్కొని చావండి. ఏమంటుందన్నా? డబ్బు పంపిస్తా అన్నారు. మనల్ని కొంతకాలం బయట తిరుగుతున్నారు. పదండి వెళ్దాం. మన అదృష్టం బాగుంది, దాని పీడ వదిలింది. తులసి, ప్రియా, అత్తయ్య, అత్తయ్య, సింధు, కీర్తి, రండి త్వరగా. ఇది చూడత్తయ్య. రారా. ఈ అత్త పిలుపు ఇంకా ఎన్నాడులే. 4 రోజుల తర్వాత పెద్దమ్మగారు చిన్నమ్మగారు అనాల్సిందే. ఇది బాగుంది కదా, ఇచ్చుడు. ఏంటి దుర్గమ్మ, ఏంటి ఎగ్జిబిషన్? ఎగ్జిబిషన్ కాదు కీర్తి, సింధు ఆదిత్యల పెళ్లి కదా. సింధుకి నచ్చినవి తీసుకుంటుందని ఈయనని పిలిపించాను. చూడు సింధు, నీకు నచ్చినవి డబ్బు గురించి ఆలోచించకుండా తీసుకో, సరేనా? ఇదిగో ఇవి చూడు. అలాగే ఆంటీ. తులసి, నువ్వు కూడా సెలెక్ట్ చెయ్యి.
ఏంటి దుర్గా, తనింకా నీ కోడలుగా నిన్ను మెప్పించే పందెంలో గెలవలేదు? పరీక్ష సమయంలోనే ఉందిగా. అప్పుడే సెలక్షన్ చేసుకో అని నగలు చీరలు కొనిస్తున్నావు. రేపు పందెంలో నిన్ను మెప్పించలేక ఓడిపోతే తిరిగి ఇవ్వమని అడగలేవుగా. ఓడిపోవడమా? నెవర్ అంకుల్. ఆ పదం ఇప్పటి వరకు నేను వినలేదు. నా మీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఆంటీని ఖచ్చితంగా మెప్పిస్తాను. నాకు కూడా తన మీద నమ్మకం ఉంది. మావయ్య, ఒకవేళ నువ్వన్నట్టు ఓడిపోతే నేను సింధు దగ్గర అడిగి తీసుకుని అత్తయ్యకి ఇస్తానులే. ఒసై గుడ్ల గుబా, నీ అపశకనం కూతలాపు. ఈ విషయం మీరు వదిలేస్తే మంచిది. ఇది ఆడవాళ్ల విషయం. నువ్వు సెలెక్ట్ చేసుకో సింధు. సెలక్షన్ లో తులసి ఫస్ట్ అని నా అభిప్రాయం. ఆదిత్య తన సెలక్షనే కదా. ఏదో తన బ్యాడ్ లక్ నావాడవుతున్నాడు. తనేం కాని మాట అనలేదుగా, ఎందుకంత కోపంగా చూస్తావు? ఫెయిల్ అయ్యావా? హర్ట్ చేశానా? హా, అలాంటి ఫీలింగ్స్ మనకేమి లేవులే. అందరూ నీలాగా సిగ్గు శరం పౌరుషం లేకుండా ఉండరులే. చూడత్తయ్యా, చూస్తూనే ఉన్నానే. అయినా నువ్వు దాని జోలికి ఎందుకే వెళ్తావు? నువ్వు కాని సింధు. రే ఆదిత్య, సింధు కోసం చీరలు నగలు కొంటున్నాను, నువ్వు కూడా చూడు. తులసి, నువ్వు సెలెక్ట్ చేయి. ఇది బాగుంది. సూపర్ సెలెక్షన్. నేను చెప్పాను కదా ఆంటీ, తను సెలెక్షన్ లో ఫస్ట్. అవునత్తయ్యా, తులసి పెళ్ళప్పుడు కూడా నువ్వు ఇలాగే సెలెక్ట్ చేసావా? దానికి పెళ్ళెలా జరిగిందో తెలీదా? ఊరికే వాగి నన్ను వాగిస్తావు. నీ కర్మ కాలితే దాని రాత మారింది. అవును కదా, ఇప్పుడు దాని కర్మ కాలినట్టుంది. కళ్ళు రాల్తాయి కర్మ గిర్మ అన్నావంటే. నువ్వు నోరు మూసుకుని కూర్చో. నా విషయం ఎత్తావో బాగోదు చెప్తున్నా. అత్తయ్య ఉందని కూడా చూడను, ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. లక్ష్మి, కాముగా ఉండలేవా? ఉండాలనే అనుకుంటాను, కానీ అనుమానాలే ప్రశ్నించేలా చేస్తాయి. అత్తయ్య, ఒకవేళ పద్ధతిగా జరిగితే తులసి పెళ్లి కూడా నువ్వు ఇలాగే చేసేదానివా? అదంటేనే మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. ఆదిత్య, రేపు నీ షాపింగ్ కోసం కూడా వెళ్దాం. నాకేమో అవసరం లేదమ్మా. నువ్వు అలా అంటే సరిపోతుందా? పాత బట్టలు కట్టుకుని పెళ్లి చేసుకుంటావా? పాత పెళ్ళ ఉండగా చేసుకుంటున్నాడు కదా, అలాగే పాపం. పెళ్లి చేసుకుంటుంటే పాత పెళ్ళం అంటావేంటే? నాలుగు కోసి పరస్తాను, జాగ్రత్త. నువ్వు చూసుకో అమ్మా.
వదినా ఏంటి? ఇది కరెక్ట్ కాదు వదినా. దేని గురించి మాట్లాడుతున్నావు? ఏది కరెక్ట్ కాదు? తులసికి పిల్లలు పుట్టారని ఆదిత్యకి రెండో పెళ్లి చేయడం. నాకొకటి చెప్పు ప్రియా, అసలు నేను ఏ విషయంలో నీ కరెక్ట్ అనిపిస్తాను? మనం కలిసినప్పుడు మాత్రమే నేను నీ కరెక్ట్ అనిపించానా? నేను నిన్ను ప్రేమగా చూసినప్పుడు మాత్రమే కరెక్ట్ గా అనిపించానా? నీకు బంగారం పెట్టినప్పుడు ఈ ఆస్తిలో వాటా ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే నీకు నేను కరెక్ట్ గా అనిపించానా? అంతకు ముందు నువ్వు నన్నేమన్నావు? నువ్వు నాకు తోడబుట్టిన దానివి అన్నావు. అలా చూసుకుంటావు అన్నావు. అమ్మలా ఆదరిస్తున్నావు అన్నావు. కానీ ఎప్పుడైతే నీకు ఆస్తి మీద ఆశ కలిగిందో, నన్ను తప్పుగా చూసావో, మా నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోయావో, అప్పట్నుంచి నేను నీకు కరెక్ట్ గా కనిపించట్లేదు. నేను నీకు ప్రతి విషయంలోనూ తప్పుగానే కనిపిస్తున్నాను. నీ బిడ్డ అని చెప్పి తులసిని తీసుకొచ్చి ఎందుకు పెంచావు? ఈ ఆస్తిని కాజేద్దామని కదా. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే అధికారాలు వస్తాయి కదా. అందుకే నీ కూతురు నువ్వు కలిసి ఈ ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేశారు. అదేగా నీ దుర్బుద్ధి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు దుర్గా. నా చెల్లెలి గుణమేంటో, నా చెల్లెలి బుద్ధేంటో నీకు బాగా తెలుసు కదా. తెలుసు కూడా కావాలని అంటున్నావా? అంటే ఏంటండి మీరనేది? నా బుద్ధే చెడ్డదనా? నేను కరెక్ట్ కాదని తను నన్నెలా అంటుంది? చెప్పండి. దుర్గా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ముందు తను చెప్పే రీజన్ ఏంటో విను. సరే, ఆదిత్యకి రెండో పెళ్లి చేస్తావు. పిల్లలు పుడతారని గ్యారంటీ ఇస్తావా? ఆదిత్యకి లోపం ఉంటే పరిస్థితి ఏంటి అని అడుగుతారు, అంతేగా? నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకు వారసులు కావాలి, వంశోద్ధారకుడు కావాలి. దానికి మార్గం ఏంటో మీరే చెప్పండి. లేకపోతే మీ చెల్లెల్ని చెప్పమనండి. నేను మనవణ్ణి ఎత్తుకోవాలి. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నా కొడుక్కి పెళ్లి చేయకుండా ఇంకో మార్గం ఏమైనా ఉందా? దత్తు అని చెప్పి ఎక్కడో పుట్టిన వాళ్ళని తీసుకొస్తే నాకు మనవడు ఎలా అవుతాడు? నా వంశానికి వారసుడు ఎలా అవుతాడు? ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, లేని పని కారణాలు చెప్పి నా మనసు మార్చి వేరే ఎవరిని తీసుకొచ్చి నా కంటకట్టాలని చూస్తున్నారేమో. అది కుదరదు. అది మాత్రం కుదరదు. అయినా నాకు తెలియక అడుగుతాను. చేసుకోబోయేవాడు నా కొడుకు. వాడికి పెళ్లి చెయ్యొచ్చు అని ఒప్పుకుంది తులసి. పైగా అదే దగ్గరుండి చేస్తానని చెప్పింది. పెద్దగా అందరికీ వినబడేలాగా మరీ చెప్పింది కదా. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, అత్తయ్య మావయ్య మీరే నాకు పిల్లలు అని చెప్పింది కదా. అంత పెద్ద మనసున్న దాని గురించి మీరెందుకు బాధపడతారు? నన్నెందుకు బెదిరిస్తున్నారు? తులసి పిల్లలు పుట్టరనే బాధతోనే ఇదంతా చేస్తుంది. చెయ్యని. ఏమైంది? ఇంతకు ముందు నేను చేస్తాను అంటే అది వద్దనేది, ఇప్పుడు అదే ఒప్పుకుని చేస్తాను అంటుంటే నేనెందుకు అడ్డు చెప్తాను?
చెయ్యనివ్వండి. అది చేస్తాను అంటే మీరు నన్నెందుకు తప్పుపడుతున్నారు? హ, ఈ పెళ్లికి పెద్ద అదే కదా. అయినా అదిష్టపడి చేస్తుంటే మీరెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎవరెన్ని చెప్పినా ఈ పెళ్లి మాత్రం ఆపను. నా వంశోద్ధారకుడి కోసం నేనెంత దూరమైనా వెళ్తాను, దేనికైనా సిద్ధపడతాను. మళ్ళీ మళ్ళీ నా ముందు ఈ టాపిక్ తీసుకురాకండి. తెస్తే భర్తగా మీ గౌరవం మీరు కోల్పోతారు. ఆడపడుచుగా నువ్వు మర్యాద కోల్పోతావు. ఈ సింధు హడావిడి చూస్తుంటే చాలా తేడాగా ఉంది. దీనికి గనక మనం ఒక జలక్ ఇవ్వకపోతే ఇది అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయడానికి ఏమైనా చేస్తుంది. ఏం చేద్దాం? సింధు వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఇంటికి కోడలయ్యేలాగే అనిపిస్తుంది. రోజు రోజుకి మంచి పనులు చేస్తూ మా అత్తయ్యని మెప్పిస్తుంది. పైగా అత్తయ్య మనసులో మంచి ప్లేస్ కొట్టేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. నిన్నటికి నిన్న పొద్దున్నే లేచి తలస్నానం చేసి అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా తయారయ్యి దేవుడికి పూజ చేసి ఇల్లంతా సామ్రాణి పొగ పెట్టి అత్తయ్యని మభ్యపెట్టి మంచి మార్కులు కొట్టేసింది. నేనేదో పెద్ద పొడిచేదాన్లా బిల్డప్పే ఇస్తున్నాను. చూసిన వాళ్ళంతా నిజంగానే ఇది పెళ్ళాపడానికి ఏదో ప్లాన్ ఇస్తుంది అనుకుంటున్నారు. తీరా చూస్తే మన దగ్గర అసలు విషయమే లేదు. ఈ సింధుని అలాగే వదిలేస్తే మంచి మంచి పనులు చేసి అత్తయ్యని మచ్చుక చేసుకుని ఈ ఇంటికి కోడలైపోతుంది. అమ్మో, నీ ప్లాన్ ఇదా? తర్వాత అది చేయడం చూడడం తప్పితే నేనేం చేయలేను. అందుకే నేను కూడా ఈ రోజు నుంచి అత్తయ్యకి నచ్చే పనులన్నీ చేసి మార్కులు కొట్టేయాలి. కనీసం అలాగైనా అత్తయ్యతో నా తులసి శభాష్ అనిపించుకోవాలి. కానీ మా అత్తయ్యకి నచ్చే పనులు ఏమున్నాయబ్బా?